ఈవెన్ ఎంత క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్ అంటే వాళ్ళకి టూత్పేస్ట్ దొరకట్లేదు, సోప్ బార్స్ దొరకట్లేదు, అంటే స్నానాలు చేయడానికి సోపులు దొరకట్లేదు, పళ్ళు తోముకోవడానికి టూత్పేస్టులు దొరకట్లేదు. వారాలకు తరబడి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి స్టోర్ చేసినటువంటి ఫుడ్స్నే వాళ్ళకి వండి పెడుతున్నారు. అలాంటి ఫుడ్ తింటూ అలాంటి వెరీ మినిమల్ ఫెసిలిటీస్ మధ్యలో బ్రతుకుతూ ఇంత యుద్ధాన్ని చేయాలి, ఇంత ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి. అన్నిటికి మించి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటో తెలియదు. జస్ట్ ఇమాజిన్ హౌ హారిబుల్ ఇట్ ఈస్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏదో సముద్రంలో తప్పిపోయిన ఒక నౌకలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటిదే ఉంది. ఎందుకు వాళ్ళకి మరి యుఎస్ అంత పెద్ద కంట్రీ కదా, అన్ని లక్షల కోట్లు ప్రతి సంవత్సరం డిఫెన్స్కి వాళ్ళు కేటాయిస్తూ ఉంటారు కదా, వాళ్ళ రక్షణ రంగానికి కేటాయిస్తూ ఉంటారు కదా, మరి ఏమైపోతున్నాయి? బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏమైపోతున్నాయంటే అఫ్ కోర్స్ దే గాట్ బెస్ట్ ఫెసిలిటీస్ బట్ నాట్ ఇన్ ద వార్ జోన్. వార్ జోన్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ 1 వీక్ 10 days బాగానే ఉంటుంది, 1 month బాగానే ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి బేసిక్ అవసరాలకి తగినటువంటి ఫుడ్ అలాంటివి తీసుకొచ్చేటువంటి హెలికాప్టర్స్ మీద కానీ, లేదంటే కార్గో ఫ్లైట్ జెట్స్ మీద కానీ, లేదంటే చిన్న చిన్న బోట్స్ మీద ఇరాన్ దాడులు చేస్తుందేమో అన్న భయం ఉంటుంది. దాడులు చేసింది, చాలా బోట్స్ని నాశనం చేసింది. ఇరాన్ స్ట్రాటజీ కూడా ఇదే. ఇప్పుడు శత్రువుని అలసిపోయేలా చేయడం, కృంగిపోయేలా చేయడం. దట్ ఈస్ వాట్ డూయింగ్ విత్ యుఎస్, నాట్ జస్ట్ అబ్రహం లింకన్. యుఎస్ఎస్ అబ్రహం లింకన్తో మాత్రమే కాదు, అమెరికాతో కూడా అదే చేస్తుంది. ఇప్పుడు అమెరికా అలసిపోయింది ఆల్రెడీ, లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది ఆల్రెడీ. వాళ్ళ మిజైల్స్ తగ్గిపోతున్నాయి, స్టోర్లో ఉండేటువంటి మిజైల్స్ సంఖ్య తగ్గిపోతుంది, వాళ్ళ సైనికుల్లో మనోధైర్యం దెబ్బతింటుంది, మొరాలిటీ తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ మోరల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ సోల్జర్ టు కంటిన్యూ ద వార్. క్రిటికల్ కండిషన్లో వార్ని కొనసాగించడానికి ఒక సైనికుడికి కావాల్సింది తిండి కాదు, అతనికి కావాల్సిందల్లా మోరల్ సపోర్ట్, మొరాలిటీ. సైన్యంలో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు, సైన్యం గురించి నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కొన్ని రోజుల తర్వాత తమ వాళ్ళే తమను పట్టించుకోవడం లేదు. తమ ప్రభుత్వం కోసం, తమ దేశం కోసం తాము ఇంతగా చస్తుంటే కనీసం తమ ప్రభుత్వం తమకి తిండి పెట్టలేకపోతుంది, తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు, తమ బాగోగులను చూసుకోవడం లేదు, కనీసం తమ ప్రభుత్వానికి బేసిక్ కన్సర్న్ లేదు వాళ్ళ మీద అని వాళ్ళు అనుకుంటే అక్కడితో వాళ్ళ మొరాలిటీ పోతుంది, వీక్ అయిపోతారు. దే కాంట్ కంటిన్యూ ద వార్. సైనికులు ఎంతో గొప్ప శిక్షణ, అందులో యుఎస్ సైనికులు అంటే మనం వింటూ ఉంటాం కదా, రిచెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, రిచెస్ట్ మిలిటరీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మాట్లాడుతుంటాడు కదా ట్రంప్. స్ట్రాంగెస్ట్ ఆర్మీ అని చెప్తుంటాడు కదా. మరి అలాంటి వాళ్ళే బలవన్మరణానికి 6 అంటూ ఇప్పటికీ అఫీషియల్ కౌంట్ తెలుస్తుంది, బట్ ఇట్ కుడ్ బి మోర్, ఇంకా చాలా పెద్ద నంబర్ ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అంతమంది బలవన్మరణాలకి పాల్పడుతున్నారు. ఇక బయటికి చెప్పుకోలేక, దీనికి కూడా ధైర్యం చేయలేక, ఇలా పారిపోయి ధైర్యం చేయలేక, చివరికి చావడానికి కూడా ధైర్యం లేక ఇంకెంతమంది లోపల చస్తూ బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. చివరికి యుఎస్కి దక్కింది ఏంటి దీని అన్నిటి వల్ల అంటే లాస్, బ్యాడ్ రెప్యుటేషన్, లాస్, డ్యామేజ్ ఇన్ మొరాలిటీ. సో అన్ని రకాలుగా నష్టమే. బట్ వై ట్రంప్ ఎందుకు ఇంత పట్టుబడుతున్నాడు, ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నాడు? ట్రంప్కి తెలియదా ఇది అంటే? తెలుసు. స్టిల్ నాయకులకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చూసుకుంటారు, అంటే వాళ్ళ పంతాలే తప్ప కింద సామాన్యుల పరిస్థితి ఎప్పుడు పట్టించుకున్నారని. ఒకప్పుడు కింగ్స్ అంతే, ఇప్పుడు నాయకులు అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఐ డోంట్ మీన్ ఎవ్రీబడి, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు పాయింట్ అవుట్ ఎనీ వన్, బట్ ఇక్కడ most of them, especially Trump, I don't think he is sensible to understand all this, because అతని పట్టుదల వేరేగా ఉంది. సో వ్యూవర్స్, ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇది మనకి తెలుస్తుంది చాలా కొద్ది సమాచారం మాత్రమే, చాలా కొద్దిగా మాత్రమే తెలుస్తుంది. ఇంకెన్ని విభాగాల్లో అమెరికా ఇంకెంత దారుణంగా డ్యామేజ్ అయిందనేది మనం ఊహించుకోవడంగా కష్టంగా ఉంటుంది. సో మరొకసారి మీరే అర్థం చేసుకోండి. ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ రెస్ట్ లేదు, ప్రాపర్ స్లీప్ లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు. కనీసం ఎప్పుడు తిరిగి వస్తారు? ఇదిగో 1 yearకి 6 months అనుకున్నారు, లేదు ఇంకో 6 months పడుతుంది, పలానా టైంకి మనం ఇంటికి వెళ్ళిపోతాం అని కనుక తెలిస్తే అట్లీస్ట్ దే విల్ వెయిట్. వాళ్ళ స్ట్రెంగ్త్ని వాళ్ళు కూడగట్టుకుంటారు, మానసికంగా, ఫిజికల్గా కూడా. కానీ వాళ్ళకి తెలియదు.
ఎప్పుడు వెళ్తారో తెలియదు, తిరిగి అసలు ఎప్పుడు వెళ్ళగలుగుతారో లేదో తెలియని పరిస్థితి. ఎందుకంటే యుద్ధంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో సైనికులు ఎన్ని రోజులని అంత గొప్పగా పర్ఫామ్ చేయగలుగుతారు? సో దట్ ఈస్ ద కండిషన్ దేర్. ఎప్పుడు మళ్ళీ వెళ్తారనేది తెలియని ఒక గందరగోళ పరిస్థితుల మధ్య అలాగే ఉండిపోయారు. ఉండలేక, బ్రతకలేక, చెప్పుకోలేక చివరికి చాలామంది చస్తున్నారు, ఆ వాటర్లో దూకేస్తున్నారు. కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ దేర్ డ్యూటీస్ విత్ దేర్ ఫుల్ కెపాసిటీ. ఆల్మోస్ట్ మోర్ 60% కంటే తక్కువగా వాళ్ళ కెపాసిటీ పడిపోయింది అని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సో వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోగలుగుతాం, ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. బట్ ఇప్పటికీ యుఎస్ కనీసం కనికరం చూపించడం లేదంటున్నారు. బేసిక్గా ఒకసారి మనం చూడొచ్చు, ఆహారం చాలా తక్కువగా లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా ల్యాండ్ని టచ్ చేయలేదు ఇప్పటి వరకు. వాళ్ళు ల్యాండ్ని టచ్ చేసింది చాలా తక్కువ. సో ఫోర్బ్స్ ప్రకారం చూస్తే క్రూ గువామ్లో ఒకసారి, అలాగే ఒమన్లో జూలైలో ఒకసారి మాత్రమే ల్యాండ్ యాక్సెస్ వాళ్ళకి దొరికింది అంటూ తెలుస్తుంది. అందులో కూడా ఒమన్లో అన్రిస్ట్రిక్టెడ్ షోర్ లీవ్ లేదంట. సో ల్యాండ్కి దగ్గరగా వెళ్ళారు అంతే. ఈ 2 సార్లు మాత్రమే వాళ్ళు నేలని చూశారు, నేలని తాకారు ఒకసారి అంతే. ఇంకా అంతకు మించి వాళ్ళు ఎప్పుడూ నేల మీదకి రాలేదు. సీ సిక్నెస్ వస్తుంది, ఎంత అలవాటు ఉన్నా సీ సిక్నెస్ వస్తుంది, హోమ్ సిక్నెస్ వస్తుంది, అండ్ అదర్ ఇష్యూస్ వస్తాయి. అందులోనూ వాళ్ళకి అలవాటు లేని ఒక వెదర్ కండిషన్. ఇరాన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా చాలా వేడి ఉంటుంది, మనకు తెలిసిందే. మనం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెళ్తేనే అక్కడ వెదర్ కండిషన్స్కి అలవాటు లేక మనకు జలుబులు, జ్వరాలు వస్తుంటాయి. అలాంటిది వాళ్ళకి అసలు సంబంధమే లేని వెదర్ కండిషన్స్లో, అంత హీట్లో, ఆ సీ సిక్నెస్తో, ఆ హ్యూమిడిటీతో, అంత టెన్షన్స్తో, గాయాలతో అలసిపోయి, కృంగిపోయి మానసికంగా వాళ్ళ మొరాలిటీ దెబ్బతిని, ఇక అర్థం చేసుకోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. జీవోత్సవాల్లాగా బ్రతుకుతున్నారు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ వ్యూయర్స్. మీకేమనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ చూస్తుంటే? ట్రంప్ ఏం సాధించాడు ఇంత పెద్ద యుద్ధం తర్వాత, ఇంత వాళ్ళ సైనికుల్ని ఇంత టార్చర్ చేసిన తర్వాత? సో కాల్డ్ గ్రేటెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ నౌ. వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇప్పుడు, చెప్పుకోలేని నరక యాతన అనుభవిస్తున్నారు. చెప్పుకున్నా వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు, దిక్కే లేదు వాళ్ళకి. సో వ్యూయర్స్, కామెంట్ యువర్ ఒపీనియన్స్.